సార్ మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కానీ దట్టు టైటిల్స్ పరంగా సినిమాకి టైటిల్స్ అవసరం లేదు అన్నది మీ దగ్గర నుంచి వచ్చింది అనిపిస్తుంది. అంటే సింబల్స్ ఇలా మీరు అంటే సెలెక్షన్ ఏంటి సార్? అంటే అది ఏంటో అలా ఉష్ అనే ఫిలిం నుంచి స్టార్ట్ అయింది. అది నేను ఒక సస్పెన్స్ హారర్ ఫిలిం కి రెగ్యులర్ గా టైటిల్ ఎందుకు పెట్టేది, ఉష్ అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే, ఆ ఒక హారర్ ఫీలింగ్ అలా అలా టైటిల్ పెడతాము. ఆ టైంలో చాలా డిఫరెంట్, దుష్ష ఉషా అని అడిగేవాళ్ళు, ఏంటది ఉష్ ఏంటి టైటిల్ అది అని. అది జనాలకు గుర్తుంటుంది, అది కొంచెం ఇదవుతుంది అని స్టార్ట్ చేసింది. అదైన తర్వాత ఓం వచ్చింది, అదే సింగిల్ టైటిల్ అయింది. అదైన తర్వాత మళ్ళీ అదేంటో తెలియకుండా అది. బట్ ఉపేంద్ర అలా కాదు, 3 letters యాక్చువల్లీ. మళ్ళీ సూపర్ ఒక సింబల్ అయింది. ఇప్పుడు యుఐ ఒకటి, అది డిపెండింగ్ అపాన్ ది సబ్జెక్ట్స్. చాలా పెక్యులర్ గా ఉంటాయి సార్ సెలెక్షన్ కానీ మీది టైటిల్స్. నాకు ఫస్ట్ లో కూడా మనం మాట్లాడినప్పుడు కూడా అదే నాకు అనిపించింది. అలా లేదు ఈ సబ్జెక్ట్ ఈవెన్ యుఐ అంతే, అది ఒక నామలాగా ఉంటుంది. బట్ యు అండ్ ఐ టుగెదర్ ఉంటే ఒక గాడ్. ఓకే, దాంట్లో ఏమేమో మీనింగ్ ఉంది, అందుకని నాకు చాలా అది హంట్ అయింది అది ఆ టైటిల్. ఓకే సార్, ఇప్పుడు మీరు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. మీరు డైరెక్టర్, చాలా వరకు మల్టీ టాస్క్. మీరు యాక్టర్గా యాక్ట్ చేస్తున్నప్పుడు మీలోని డైరెక్టర్ ఉంటారా లేదంటే పక్కన కూర్చోబెడతారా? అంటే డైరెక్టర్ ఇలా కాదు ఇలా తీయాల్సింది చెప్పిన సిచ్యువేషన్స్ కానీ ఎలా యాక్టర్ మాత్రమే ఉంటారా? ఫస్ట్ డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వచ్చే టైంలో అది చాలా అయింది నాకు. అయింది సార్. ఓకే, అది ఇండైరెక్ట్ చేసేది, అది డైరెక్షన్ కాకుండా ఇండైరెక్ట్ చేసేది అలా. తర్వాత నాకు అనిపించింది లేదు, అది ఒక డైరెక్టర్ అని ఒకరిని మనము ఇదైన తర్వాత వి షుడ్ గో విత్ హిస్ విజన్ అని. తర్వాత నేను స్టాప్ చేశాను. నేను ఎప్పుడూ ఫస్ట్ బిఫోర్ అందరూ అన్ని హీరోస్ చేస్తారు స్టోరీ డిస్కషన్, అది ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది. తర్వాత ఒకసారి షూటింగ్ వచ్చిన తర్వాత నేను ఇంటర్ఫియర్ అవ్వను. ఐ లీవ్ ఇట్ ఎవ్రీథింగ్ టు డైరెక్టర్. యాక్చువల్లీ సినిమా తీస్తున్నప్పుడు కూడా మీరు అంటే ఒక డైరెక్టర్ వచ్చి మీ దగ్గర స్టోరీ చెప్పాలి అంటే ఏం చూస్తారు సార్? కంటెంట్, స్టోరీ లేదంటే క్యారెక్టర్? లేదు, ఫస్ట్ కంటెంట్, తర్వాత క్యారెక్టర్, తర్వాత ఏం దాంట్లో ఏం చెప్తా ఉండం మనము, వై వీఆర్ మేకింగ్ దిస్ మూవీ అని. ఈ 3 points చూసి మెయిన్ సబ్జెక్టే. అదైన తర్వాత డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అదన్నీ చూసుకోవాలి కదా, అదన్నీ అంతే. దట్టు మీ సినిమాల్లో అంటే ఏ కానీ ఉపేంద్ర ఈ మూవీస్ కానీ లేడీస్ని బాయ్స్ని కొట్టినట్టు కొడుతూ ఉంటారు సార్ మీరు. అది ఒక కామెడీ అంటే కామెడీ సీన్. కానీ మీరు ఎంత హంబుల్ పర్సన్ ఇక్కడ చూస్తే మాకు అర్థమవుతుంది. సినిమాలో అంత డిఫరెన్స్ అంటే అప్పుడు ఏమీ అనలేదు, రియల్ లైఫ్ లో చేసే కావద్దు కదా, అందుకే సినిమాలు అమ్మా సార్.